వరకు కసరత్తు స్పీడప్ అయింది. ఏప్రిల్ లోపు ఎన్నికలకు వెళ్తారని అప్డేట్స్ వస్తున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్లని 34% పెంచాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది కూటమి ప్రభుత్వం. బీసీ కోటా పెంపు సాధ్యాసాధ్యాలు, న్యాయ సమస్యల అధ్యయనానికి కమిషన్ వేసింది సర్కార్. బీసీ కోటా ఇంప్లిమెంట్ చేసే ఎన్నికలకు వెళ్తారా? రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా? మరో కీలక హామీ అమలు దిశగా చంద్రబాబు కీలక నిర్ణయం. లోకల్ బాడీస్ లో బీసీలకు 34% రిజర్వేషన్లపై కసరత్తు. బీసీ కోటా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలకు వెళ్తారా? ఏపీలోనూ స్థానిక పోరు ఊరిస్తోంది. జూన్లోగా లోకల్ బాడీస్ అన్నింటికీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది కూటమి సర్కార్. ఇంతలోనే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ల సీట్లలో బీసీ రిజర్వేషన్లను పెంచాలని అనుకుంటుంది. బీసీలకు రాజకీయంగా మేలు చేసే ఉద్దేశంతో ఏకంగా 34% రిజర్వేషన్లు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమించింది సర్కార్. ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి తన నివేదికను ప్రభుత్వానికిస్తుంది. 45 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఏకసభ్య కమిషన్కు కాల పరిమితి విధించింది సర్కార్. కమిషన్ ఇచ్చే రిపోర్టును బేస్ చేసుకుని బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం డెసిషన్ తీసుకోనుంది. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24%కే పరిమితం చేసిందని చెప్తోంది కూటమి సర్కార్. గత సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయంతో బీసీలు ఎన్నో పదవులు కోల్పోయారని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ కోటా పెంపు కోసం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామంటున్నారు. టీడీపీ అంటేనే బీసీల పక్షపాతి అని, పదవుల్లో బీసీలకు వాటా కోసం సీఎం చంద్రబాబు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. వైసీపీ బీసీల గొంతు కోసేలా 24% వారికి అమలు చేస్తే తాము మరో 10% పెంచి బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు చేపట్టామంటున్నారు. అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో కీలక పాత్ర దక్కాలన్నదే చంద్రబాబు ఆలోచన అంటున్నారు. అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న మాట ప్రకారం ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమించారని చెప్తున్నారు. అయితే బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే తమకు ఇంకా అడ్వాంటేజ్గా మారుతుందని, బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగో అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ట్రంప్ కార్డుగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. అయితే రిజర్వేషన్లు పెంపు హామీకి కూటమి సర్కారు కట్టుబడి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డుగా మారే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదని గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే బీసీ రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఏపీలో ఇప్పటికే బీసీలకు 24% రిజర్వేషన్ అమలవుతోంది. దీనిని 34%కి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరి సుప్రీంకోర్టు పెట్టిన కోటా దాటిపోనుంది. ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పెట్టిన పరిమితిని దాటాలి అని ప్రయత్నించినా లీగల్ సమస్యలు వచ్చి కోర్టులోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీసీ రిజర్వేషన్ల పెంపునకు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను ఫాలో అయ్యే ఆలోచనలో ఉందట కూటమి సర్కార్. అందుకే ముందుగా బీసీల వెనకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా సూచనలు ఇవ్వాలని ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కు సూచించింది ప్రభుత్వం. ఒకవేళ కమిషన్ రిపోర్టును బేస్ చేసుకుని జీవోనో ఆర్డినెన్సో జారీ చేస్తే లీగల్ సమస్యలు వచ్చినా కేంద్రంతో చర్చించి బీసీ కోటా పెంపునకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారట కూటమి పెద్దలు.
ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు వస్తే పార్టీ పరంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించే యోచనలో కూడా ఉన్నారట. ఏపీలో బీసీ కోటా అమలు సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి మరి.